ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయం కూడా మీతో కలిసి ప్రార్థన చేయడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి మా యొక్క అనుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా దైవికమైన వర్తమానాలు ద్వారా బలపడుతున్నటువంటి మీరు ఎప్పుడు దేవుని వర్తమానం విందామని ఎదురు చూస్తున్న మీ కొరకు దేవుడు మమ్మల్ని సిద్ధపరిచి వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే నేటికి ఈ అనుదిన ప్రార్థన ప్రారంభించి సంవత్సరం కాబోతుంది. గత సంవత్సరంలో 4వ తారీఖు ప్రారంభించాం ఈ అనుదిన ప్రార్థన. నిజంగా ఇది ఎలా జరిగింది ఏంటి, ఎందుకంటే మాకంటూ ఒక కెమెరా లేవు, మాకంటూ ఒక నెట్ లేదు. అయినప్పటికీ మరి నా కుమారుడు శామ్యూయల్ పాల్, అలాగే నా భార్య, అలాగే నా కుమార్తె, సంఘబిడ్డలైనటువంటి వారు ప్రార్థన సహకారంతో మరి దీన్ని ప్రారంభించినప్పుడు నిజంగా మా సబ్స్క్రైబ్స్ చాలా తక్కువ, కానీ నేటికి దరిదాపుగా 345 మంది అయ్యారు. అది కేవలం దేవుని కృపే. కానీ వారు ఎంతమంది అయ్యారు అనేది నాకు కాదు, కానీ ఎంతమంది విని బలపడుతున్నారు అనేది నా సంతోషం. కనుక ఈ సంవత్సరం అయిన దాన్ని బట్టి మరి దీన్ని ఆదరిస్తూ ఈ యొక్క అనుదిన ప్రార్థన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. అలాగే మరొక కొత్త విషయం, నూతన సంవత్సరంలో కేదేశ్ ఫౌండేషన్ మరి రిజిస్ట్రేషన్ చేయబడింది. ఈ కేదేశ్ ఫౌండేషన్ ద్వారా కూడా అనేక మంది విధవరాలకి చీరలు ఇవ్వటం, పేద పిల్లలకి సహకారం అందించడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ జరగాలంటే మీలో కొంతమంది ప్రేరేపించబడి సహకారులుగా ఉంటారని మా ఆశ. మరి మీరేదైనా సహాయం చేయగలిగితే, చేయాలని అనుకుంటే ఈ యొక్క వర్తమానం అయినటువంటి మీరందరూ కూడా బలపడుతూ కేదేశ్ ఫౌండేషన్ ఆ యొక్క దానికి మీ యొక్క విలువైన కానుకలను పంపించవచ్చు. మీ ద్వారా కొంతమంది పిల్లలకి దైవికమైన ఆదరణ దొరికిద్దని ఆశ కలిగి ఉన్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చక్కటి వాక్యం, కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 13వ వచనం. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. చక్కటి ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు, భక్తుడు, విశ్వాసి. ఏమంటున్నాడంటే, ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. ఎలా అంట? అధికమైనదంట. నా ఎడల నువ్వు చూపుతున్నటువంటి కృప అధికమైనది. నిజమే, నీవు చూపకపోతే ఆ కృప ఈరోజు ఈ 2025 చూసేవాళ్ళం కాదు. నిజమే, 2024లోనే ఎన్నో రోగాలు, ఎన్నో సమస్యలు నీ జీవితంలో అనుభవొచ్చినాయి. బ్రతుకుతానా అనే పరిస్థితులు కూడా కనపడినాయి. అయినప్పటికీ దేవుడు కృప చూపించు. అందుకనే ఆయన కృప అధికమైనది. ఆయన కృప ఎలాంటిది? అధికమైనది. ఈ సంవత్సరం కూడా ఒక అద్భుతమైన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. కనుక జాగ్రత్తగా విను. ప్రియమైన బిడ్డలారా, విశ్వాసంతో కష్టపడి నువ్వు వాగ్దానం తీసుకున్నావుగా జనవరిలో, అబ్బో వాగ్దానం వచ్చేస్తుంది అని అనుకుంటున్నావు. కానీ వాగ్దానం వచ్చిందంటే దాని వెనకాల ఎంతో మనకి ఏముంటుందో తెలుసా? పరీక్ష ఉంటుంది. పరీక్ష గెలిచినాక వాగ్దానం పొందుకోగలుగుతాం. కనుక జాగ్రత్తగా వాగ్దానాన్ని పట్టుకుని పరీక్షలో పాస్ అవు, దేవుడు కార్యం చేస్తాడు. కింద వచ్చిన అంటాడు, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఎక్కడి నుంచి అంట? పాతాళపు అగాధము నుండి నా ప్రాణం. నిజమే, ఆ అగాధం నుండి మనం తప్పించాడు. కనుక దేవునికి మహిమకరంగా బ్రతకాలని ఈ సంవత్సరం కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయం గత సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ అనుదిన ప్రార్థన నేటికి సంవత్సరం అయింది. ప్రభువా, సంవత్సరం అంతా కూడా చక్కగా నడిపించాం. ఇంకా అనేక తరాలు ఈ పరిచర్య సాగునట్లుగా ఆశీర్వదించండి. దీన్ని వింటున్న వారిని బలపరచండి, ఆశీర్వదించండి. దీని పరిచర్యకి సహకరిస్తున్న బిడ్డలు దీవించండి. కేదేశ్ ఫౌండేషన్ ద్వారా ఎవరెవరైతే అయా వారి కష్టార్జితాన్ని సహకారం ఇస్తున్నారో వాళ్ళు కూడా దీవించమని, కృప చూపమని యేసు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.